అబ్బా ఈ ఆన సల్లగుండా జర్రెసేపు గెరివిచ్చినా అయిపోవు ఈ పాటికి ఇంట్లో పడుదును దినాం దర్చుకుంటూనే ఓవుడైతుంది జర్రాగ రాదే నీకు పుణ్యం ఉంటుంది కానీ అని అంటుంటారు. అట్లనే పడలేదనుకో అటే వాయనేం బ్రో ఇతురాలు పెట్టి ఇన్ని రోజులైనా ఒక్క ఆన లేకపాయే ఒక్క పారన్న వచ్చిపో ఆనమ్మ అని కోరుతుంటారు. కానీ మనం రమ్మన్నప్పుడు వస్తుంది ఆన, దానికి రాబుద్ది అయినప్పుడే వస్తుంది అంతే కదా. కానీ ఓ తాన ఏం నడిచిందంటే విమానానికి అటు ఇటు చిన్న మంటలెక్కొస్తుంది. అయ్యో ఏమైందో అనుకునేరు క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు అంటే మబ్బులు కరిగిచ్చి ఆనలు గురిపిచ్చుడన్నట్టు. ఢిల్లీలో ఏషిన్రియాల 2 తీర్ల కెమికల్లు మొగుల మీదికి మోసుకుపోయి మబ్బుల మీద జల్లుతే కరిగి శినుకులు రాల్తాయి అన్నట్టు. గలీజ్ గాలిని అడిగేస్తానికే గీ ప్రయోగం. ఢిల్లీలా ఇదే తొల్తనట. దివిలకు పటాకులు ముట్టిస్తే రాజధాని పొగజూరినట్టే అయింది. మరి మొసమర్రుడే కష్టమున్నది. పరిస్థితి ఇట్లనే ఉంటే ఇంకింత డేంజర్ అయ్యేటట్టుంది. క్లౌడ్ సీడింగ్ తోటి ఆనలు పడతట్టు వేసి గాలిలున్న మురికిని కడిగేసే పని ముంగటేసుకున్నారు. क्लाउड सीडिंग को भी हमने एक ट्रायल दिया है कि इसके माध्यम से यदि दिल्ली के पॉल्यूशन की समस्या का समाधान हो सकता है. ఢిల్లీలా మొత్తం 5-6 ఏరియాల్లో క్లౌడ్ సీడింగ్ చేసిండ్రు. ఈ విమానం ఉత్తరప్రదేశ్కి వెళ్ళి తీసుకొస్తే ఐఐటి కాన్పూర్ పెద్ద బడోళ్ళు కావాల్సిన టెక్నాలజీ సప్లై చేసిండ్రట. చూడాలి మరి ఢిల్లీలా క్లౌడ్ సీడింగ్ తో ఆనలు ఎట్లెట్లా పడతాయో, గాలి ఎంతవరకు తేటగైతదో.